అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సర్చ్ లోకల్. ఈ వీడియోలో నేను ఆధార్ కార్డ్తో బ్యాంక్ నుంచి మనం రుణం ఎలా తీసుకోవచ్చు, లోన్ అనేది ఎలా తీసుకోవచ్చు, ఎంతవరకు తీసుకోవచ్చు, దీనికి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అంటే ఎవరెవరికి ఇస్తారు, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనే వాళ్ళు ఎలా తీసుకోవాలి, తర్వాత ఎంప్లాయీస్కి ఎంతవరకు లోన్ ఇస్తారు, వాళ్ళకు ఎలాంటి డాక్యుమెంట్స్ అడుగుతారు, అదేవిధంగా బిజినెస్ పర్సన్స్కి లోన్ అనేది ఎలా ఇస్తారు, ఎంతవరకు ఇస్తారు, వాళ్ళ దగ్గర నుంచి ఏమేమి డాక్యుమెంట్స్ బ్యాంక్ వాళ్ళు అడుగుతారు, అదేవిధంగా దీనికి సిబిల్ స్కోర్ ఏమైనా ఉంటుందా, ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎంత ఉంటుంది, టెన్యూర్ ఎన్ని సంవత్సరాల వరకు ఈ లోన్ కట్టుకోవచ్చు అనేటటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పబోతున్నాను. సో దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఇంకేదన్నా దీని లోన్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కమెంట్స్లో రాయండి. మొట్టమొదటిగా ఆధార్ కార్డ్ అనేది అందరి దగ్గర ఉంటుంది. నాకు తెలిసి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి దగ్గర కూడా ఆధార్ కార్డు ఉంది. ఎందుకంటే ఇది ఒక ముఖ్యమైనటువంటి ఐడి కార్డు మనందరికీ కూడా. సో ఒకప్పుడు మనకు ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, అదేవిధంగా రేషన్ కార్డు అనేది ఎలాగ ఉండేదో ప్రతి ఒక్క మనిషికి, కుటుంబానికి, అదేవిధంగా ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ లోపల ఉన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఆధార్ కార్డ్స్ ఉన్నాయి అందరికీ. సో వీటిని బేస్ చేసుకొని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. సో ఆధార్ కార్డ్ బేస్ చేసుకొని కూడా మీరు ప్రజలకి లోన్ ఇవ్వండి అని చెప్పేసి. ఇది పెద్ద పెద్ద లోన్స్ కాకపోవచ్చు అండి, ఇవి పర్సనల్ లోను, హోమ్ లోన్స్, అదేవిధంగా వెహికల్, కార్ లోన్స్ అలాంటివి కాదు. ఇది కొంచెం చిన్న తరహా లోన్స్. ఇవి పెద్ద పెద్ద లక్షల్లో కోట్లలో రాకపోయినా కూడా ఏంటంటే అవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి డెఫినెట్గా ఏంటంటే రూపాయి కూడా అవసరమే. కాబట్టి ఎవరికైతే నిజంగానే నీడ్ ఉంటుందో, అదేవిధంగా ఆ నీడ్ అనేది జెన్యూన్గా ఉండాలి. అదేవిధంగా బ్యాంక్ వాళ్ళు పెట్టేటటువంటి కొన్ని ఎలిజిబిలిటీ కండిషన్స్ ఉన్నాయి, అర్హతలు, వాళ్ళకు కొన్ని కండిషన్స్ పెడతారు. అవి మనం మీట్ అయ్యామనుకోండి డెఫినెట్గా లోన్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే చాలా ఎక్కువనే ఉంటాయి. కాకపోతే ఇది కొంచెం పర్సనల్ లోను, హోమ్ లోను అలాంటిది కాదు కాబట్టి కొంచెం దీనిలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇది పర్సనల్ లోన్ లాంటిదే, కాకపోతే ఏంటంటే మామూలుగా ఇది శాలరీ బేస్ చేసుకుని ఇంకొకటి బేస్ చేసుకొని కాదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు ఆ బ్యాంకుతో ఉన్నటువంటి రిలేషన్షిప్ బేస్ చేసుకొని, మన క్రెడిట్ స్కోర్ బేస్ చేసుకొని బ్యాంకు వాళ్ళు ఇస్తున్నటువంటి రుణాలు ఇవి. సో అందుకని కొంచెం ఈ యొక్క ఇంట్రెస్ట్ దీనిపైన ఎక్కువగా ఉంటుంది. మరి ఎక్కువ కాకపోయినా ఈ హోమ్ లోన్స్తో, వెహికల్ లోన్స్తో పోల్చుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ యొక్క లోన్ అనేది ఎంతవరకు ఇస్తారు, ఎక్కడెక్కడ, అంటే ఏ బ్యాంకులు ఇస్తున్నాయి, ఎవరికి ఇస్తున్నాయి, ఇప్పుడు చూద్దాం. సో మొట్టమొదటిగా మనం చూడాల్సింది ఏంటంటే ఎవరు ఇస్తున్నారు ఈ లోన్స్. అంటే మామూలుగా మన దేశంలో ఉన్నటువంటి ప్రైవేట్ బ్యాంకులు ఇస్తున్నాయి, అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంకులు, అదేవిధంగా ఎన్బిఎఫ్సిస్. సో ప్రైవేట్ బ్యాంకులలో అన్ని బ్యాంక్స్ ఉన్నాయి, ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇలాంటి బ్యాంకులు. అదేవిధంగా గవర్నమెంట్ బ్యాంక్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని బ్యాంక్స్, ఎస్బీఐ, ఎస్బీహెచ్, ఆంధ్ర బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకేనా, మిగతా బ్యాంకులు కూడా. దానితో పాటుగా ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటాం వీటిని. వీళ్ళు వచ్చేసి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి బజాజ్ ఫైనాన్స్ కానివ్వండి, శ్రీరామ్ ఫైనాన్స్, ఎల్ఎన్టీ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్స్, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, మిగిలినటువంటి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎన్బిఎఫ్సిస్ కూడా ఈ యొక్క ఆధార్ కార్డు మీద లోన్లని ఇస్తున్నాయి మన ఇండియన్స్కి. సో దీనిలో మెయిన్గా వాళ్ళు మరి ఏం అడుగుతారు అంటే, దీనిలో మెయిన్గా వాళ్ళు అడిగేది ఏంటి అంటే ఆ యొక్క పర్సన్ ఎవరైతే ఈ యొక్క లోన్స్కి అప్లై చేస్తున్నారో, బ్యాంకులు అయినాయి అనుకోండి, ఫస్ట్ బ్యాంక్స్కి అయితే మీరు ఎక్కడైతే మీకు అకౌంట్ ఉందో అదే బ్యాంకు లోపల మీరు అప్లై చేసుకుంటే ఈజీగా లోన్ అనేది ప్రాసెస్ అయిపోతుంది. సో మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే మీరు డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఎవరి ద్వారానో మనం వెళ్ళి అక్కడ రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ వెబ్సైట్కి వెళ్ళండి. అక్కడ మీకు లోన్ అనేది ఆప్షన్ ఉంటుంది. లోన్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అవుతారా లేదా చూడండి. ఎలిజిబుల్ అయిన తర్వాత మీరు ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది అంతా అయిపోయింది అనుకోండి, మనకు 24 to 48 hours లోపల మనకు లోన్ అనేది వస్తుంది. ఓకేనా. సో కేవైసీ కంప్లీట్ చేసుకోవాలి బ్యాంకు లోపల. అదేవిధంగా దీనికన్నా ముఖ్యమైన విషయం ఏంటి అంటే మనకు ఈ యొక్క ఆధార్ కార్డుతోనే మొబైల్ అనేది లింక్ కంపల్సరీ అయి ఉండాలి. ఆధార్ కార్డుతో మొబైల్ నెంబర్ అనేది కంపల్సరీగా లింక్ అయి ఉండాలి. మరి ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ ఎట్లా ఇస్తున్నాయి అంటే మామూలుగా మీకు పెద్ద పెద్ద శాలరీస్ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చిన్న శాలరీస్ ఉన్న వాళ్ళైనా కూడా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఏదో పని చేసుకుంటున్న వాళ్ళైనా కూడా మనం ఈ యొక్క లోన్స్ తీసుకోవచ్చు. ఇది ఎంతవరకు ఇస్తారు అంటే ఒక పర్సన్కి మినిమం బ్యాంక్స్ అయితే
మినిమం 50,000 నుంచి మ్యాక్సిమం 5 లక్షల వరకు ఇస్తున్నాయి. మినిమం 50,000 నుంచి స్టార్ట్ చేస్తే మ్యాక్సిమం 5 లక్షల వరకు లోన్స్ ఇస్తున్నాయి. అదేవిధంగా ఎన్బిఎఫ్సిసి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఏదైతే ఉన్నాయో అవి మినిమం 25,000 నుంచి పర్సన్ యొక్క క్రెడిట్ హిస్టరీని బట్టి, ఆయన చేసేటటువంటి పనిని బట్టి ఇది కొంచెం ఎక్కువ ఇచ్చుకుంటూ పోతున్నాయి. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి, బ్యాంకుల్లో కంటే ఈ యొక్క ఎన్బిఎఫ్సిస్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, ఓకేనా. సో మీకు సింపుల్గా లోన్ రావాలి అంటే ఏ బ్యాంకులో అయితే మీకు ఆల్రెడీ అకౌంట్ ఉందో ఆ బ్యాంకులో అప్లై చేసుకుంటే బెస్ట్. ఇంకా ఎందుకంటే ఆల్రెడీ మీకు ఆ బ్యాంకుతో ఎప్పటి నుంచో రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి సో వాళ్ళు మీకు ఈ లోన్ బెస్ట్, ఓకే, ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర మీకు సంబంధించినటువంటి క్రెడిట్ హిస్టరీ మొత్తం కూడా ఉంటుంది, ట్రాన్సాక్షన్ హిస్టరీ, మీ అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంటుంది, మీరు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఎప్పటి నుంచి మీకు అకౌంట్ ఉంది, మీరు డబ్బులు ఎప్పుడు వేస్తున్నారు, తీస్తున్నారు, మీ యొక్క హిస్టరీ మొత్తం వాళ్ళ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆబ్వియస్లీ వాళ్ళైతే మీకు ఈజీగా ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేసినామంటే ఎంతవరకు లోన్ వస్తుంది అని చూసినాం. సో ఇప్పుడు ఈ యొక్క లోన్ పొందడానికి అర్హతలు ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మీ యొక్క ఏదైతే పర్సన్ లోన్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళ వయసు అనేది 21 సంవత్సరం నుంచి 58 సంవత్సరాల మధ్య లోపల ఉండాలి. 21 ఇయర్స్ నుంచి 58 ఇయర్స్ మధ్య లోపల ఉండాలి. అండ్ వీళ్ళ యొక్క శాలరీ అనేది ఇన్ కేస్ వాళ్ళు జాబ్ చేస్తున్నట్లయితే మినిమం 15,000 నుంచి ఒక 20-25,000 మధ్యలో ఉన్న వాళ్ళ ఎవరైనా కూడా ఈ యొక్క లోన్ ఆధార్ కార్డుతో లోన్ అనేది తీసుకోవచ్చు. అదేవిధంగా వీళ్ళు చూసేటటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అంటే క్రెడిట్ స్కోర్ అనేది 700+ ఉందనుకోండి, ఓకేనా. 700, 650 పైన 700+ ఉందనుకోండి, ఈ యొక్క లోన్ అనేది ఈజీగా వస్తుంది. అండ్ ఎవరికైతే క్రెడిట్ స్కోర్ అనేది బాగా ఉంటుందో ఇంట్రెస్ట్ రేట్ అనేది కూడా తగ్గుతుంది లోన్ పైన. ఎంత ఎక్కువగా క్రెడిట్ స్కోర్ ఉంటే అంత మంచిది, ఓకేనా. సో ఇప్పుడు ఎవరికి ఇస్తున్నారు, ఎంత ఇస్తున్నారు. అదేవిధంగా మరి బ్యాంక్ వాళ్ళు ఏమన్నా డాక్యుమెంట్స్ తీసుకుంటారా ఈ యొక్క లోన్స్ గురించి అంటే ఎస్. ఎవరైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉన్నారో వాళ్ళు అడ్రస్ ప్రూఫ్ కింద జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. అడ్రస్ ప్రూఫ్ కింద జిఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. అదేవిధంగా బిజినెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అయితే బ్యాంక్ స్టేట్మెంట్ మరియు బ్యాలెన్స్ షీట్ అనేది చూపించాల్సి ఉంటుంది. అదేవిధంగా శాలరీడ్ ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళు బ్యాంక్ స్టేట్మెంటు, పే స్లిప్స్, ఫామ్ 16 ఇంకా కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇవన్నీ కూడా వీళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది మినిమం అయితే. అండ్ దీంట్లో ఇంకొక విషయం ఏంటి అంటే, మనం ఎప్పుడైతే లోన్ తీసుకుంటామో ఇది కొంచెం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12.75 నుంచి 13.5 వరకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ప్రాసెసింగ్ ఫీ అనేది 5% ఉంటుంది. లోన్ ఎప్పుడైతే మనకు డిస్బర్సల్ అవుతుందో, లోన్ మనం ఎలిజిబుల్ అయినామో మనకు లోన్ వస్తుంది అన్నప్పుడు ఏంటంటే వీళ్ళు 5% ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది, ఓకేనా. సో ఇవి ఏంటంటే మనకు మామూలుగా ఏదైనా అవసరం వచ్చినప్పుడు మన ఫ్రెండ్స్ని అడుగుతాము, లేకపోతే మన బంధువుల దగ్గర తీసుకుంటాము, లేకపోతే కొలీగ్స్ దగ్గర ఎప్పుడైనా అర్జెంట్ అన్నప్పుడు తీసుకుంటాము. ఇక ఇక్కడ కూడా మనకు అవ్వట్లేదు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ మామూలుగా ఫైనాన్స్ చేస్తారు కదా బయట, వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తాం. ఎక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా కానీ పర్లేదు. అలాంటి సిచ్యువేషన్లో కూడా మనకి ఎక్కడ లోన్ దొరకట్లేదు, ఎవరు ఇవ్వట్లేదు అన్నప్పుడు ఏంటంటే మనకి ఇక వేరే ఆప్షన్ లేదండి. సో ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేయొచ్చు. ఆధార్ కార్డు ద్వారా కూడా ఏంటంటే ఇప్పుడు లోన్స్ ఇస్తున్నాయి బ్యాంక్స్, కానీ దానికి సంబంధించి ఏంటంటే ఈ కొన్ని క్రైటీరియాస్ అయితే మనం మీట్ అవ్వాల్సి ఉంటుంది. బ్యాంక్లో స్టేట్మెంట్ మీకు ఎక్కడైతే బ్యాంక్లో అకౌంట్ ఉందో ఆ బ్యాంక్లోకి వెళ్ళండి, ఒకసారి డైరెక్ట్గా వెబ్సైట్లోకి వెళ్ళి లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు మీకు వస్తుందా రాదా అని. క్రెడిట్ హిస్టరీ బాగుండి మీరు కొంచెం 15,000 నుంచి 20-25,000 వరకు ఎర్న్ చేసుకున్న వారు ఎవరైనా కూడా ఈ యొక్క స్మాల్ చిన్న లోన్స్ ఏవైతే ఉన్నాయో 50,000, ₹1,00,000 మీరు ఈజీగా తీసుకోవచ్చు. మీకు ఫైనాన్షియల్స్ దగ్గర నుంచి తీసుకున్న దానికన్నా వేరే యాప్స్ నుంచి తీసుకున్న మనీతో పోల్చుకుంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది దీనిలో కొంచెం తక్కువగానే ఉంటుంది. సో ఇదండి మామూలుగా నేను ఈ విషయం వీడియోలో మీకు చెప్పాలనుకున్నది. సో నేను మీకు ఈ వీడియో నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నిజంగా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.